వరకు మీరు ఈ మందిరానికి రంగులేయటం, పండగలు ఆర్భాటంగా చేయటం చేస్తారు, మారు మనసు పొందరా అని. ఆ సమయంలో నేను నిచ్చెన మీద ఉండి బయట మందిరానికి సున్నం వేస్తూ ఉన్నా. ఆ మాట నాలో నాటుకుంది. అవును కదా, నిజమే కదా అనిపించింది. అప్పటి నుంచి వ్యతిరేకమైన మార్గంలో పెద్ద పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏమి లేవు, కానీ ఎక్కువగా కొంచెం సినిమాలు, పక్కనున్న టౌన్ గుడివాడకు వెళ్ళి స్నేహితులతో కలిసి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. అప్పటి నుంచి వాటిని మానేయటం జరుగుతూ వచ్చింది. 2021 సంవత్సరం పండగల టైంలో 2002 ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో మీటింగ్స్, సభలు ఏర్పాటు చేస్తే ఆ సభల్లో చివరి దినాన మరి నా అంతటి నేనుగా మరి బాప్తిసం పొందటానికి లేచి నుంచున్నానండి. వెంటనే సంఘం అంతా కూడా చాలా సంతోషపడ్డారు, చాలా అభినందించారు. బాప్తిసం పొందుకున్నాం. ఆ తర్వాత ఇక సేవకు వెళ్ళే విధానంలో కూడా బాప్తిసం పొందుకున్నాం కదా, మంచి విశ్వాసిగా చక్కగా ఉందాంలే, ఏ పని అయినా చేసుకుంటా ఉందాం, కానీ సేవ అయితే చేయొద్దు అనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ ఏ పనికి వెళ్ళినా చాలా చక్కగా జాగ్రత్తగా చేసేవాడిని. యజమానిని, పని ఇచ్చిన వారిని చాలా గౌరవంగా, నమ్మకంగా పనిచేసేవాడిని. చివరిగా నేను చేసిన పని, ట్రైన్ తరఫీదుకి వెళ్ళే ముందు BSNL మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. ప్రైవేటుగా కాంట్రాక్ట్ బేస్ మీద. దాదాపు ఒక రోజుకి వచ్చి 1.5-2 లక్షల వరకు టర్న్ ఓవర్. ఆ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్ అమ్ముకుని వచ్చేవాడిని. అంత అమౌంట్ నా దగ్గర ఉన్నప్పటికీ ఆ పని నాకు ఇచ్చిన యజమానులు నా దగ్గరే ఉంచి, నేను ఇచ్చేంత వరకు అడిగేవారు కాదు. ఏదైనా ఒక 10,000 మైనస్ అయినా కూడా తర్వాత ఏర్పాటు అవుతాయి, అవి ఎక్కడికి పోవనే ధైర్యంతో ఉంటా వచ్చేవారు. అంత నమ్మకంగా చేస్తుండేవాడిని. కానీ ఏ పని సెట్ అవ్వలేదండి. ఏ పనిలో కూడా నిలబడలేకపోతూ వచ్చా. ఏంటి ప్రభువా, నేను ఇంత నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ వెళుతున్నా, మరి నాకు ఏ పని నిలబడట్లేదు అని మరి ప్రార్థన చేసుకోవడం జరుగుతూ వచ్చింది. మరి దైవజనులు నన్ను పరిచయం చేసే ముందు ఒక దైవజనులు రమ్మన్నారని చెప్పి అన్నారు కదా. ఆయన నా ఆత్మీయ దైవజనులు ఇక్కడ నరసరావుపేటలో నన్ను తరఫీదుకు పంపించి నన్ను ఈ స్థలంలో పరిచర్యకు తీసుకుని వచ్చింది ఆ దైవజనులే, జాషువా గారు. మరి దైవజనులు బాలరాజు అన్న అయ్యగారిని కలవటం జరిగింది. ఆయన వేరొక పని మీద విజయవాడ వెళ్ళటం జరిగింది. అప్పటికి మా దైవజనులు మా కుటుంబంలో మా చిన్నక్క గారి భర్తగా 2000 సంవత్సరంలో వివాహం అయ్యింది. దైవజనుల యొక్క ప్రార్థన అనుభవం, పరిచర్య అనుభవం ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాను, సేవకు వెళ్ళాలి. ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క పరిచర్య అనుభవాలు ఇవన్నీ కూడా చూసి ఇంకా నేను సేవకు వెళ్ళాలి అని అనుకునేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నానండి. దానికి ముందు ఇంకొక సందర్భంలో మరొక దైవజనులు నన్ను చూసి, నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడు రాజేష్ అని చెప్పినప్పుడు, అలా ఎలా తెలుస్తుందండి అని చెప్పేసి అనుకున్నాను. ఆయనతో అన్నాను వెళ్ళొచ్చు కదా, ఆయన నాతో అన్నారు వెళ్ళొచ్చు కదా సేవకి అని. అప్పుడు అన్నాను ఆయనతో, దేవుడు పిలిస్తే వెళ్తానండి, నేనేం మానను, దేవుడు పిలిస్తే తప్పకుండా సేవకి వెళ్తానని. అంటే దేవుని పిలిస్తే వెళ్తాను అన్నావు, అదే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, నువ్వు సేవకు వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తదుపరి మరి స్థానిక దైవజనులు జాషువా గారు ప్రార్థన, ఆయనకు పరిచర్య అనుభవాలు చూసి మరి వారితో నేను ఆ నిర్ణయాన్ని పంచుకున్నప్పుడు మరి ఆయన నన్ను తరఫీదుకు పంపడం జరిగింది. 2007 నుంచి 2010 వరకు మరి హైదరాబాద్ బిలీవర్ చర్చ్ ఇండియా గాస్పల్ ఫర్ ఆసియా అనేటువంటి ఒక సంస్థలో తరఫీదు పొందడం జరిగింది. 2011 నవంబర్, డిసెంబర్ మాసంలో నరసరావుపేట కొరకు రావటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన 6 మాసాలకి మరి నాకు ఒక సంఘం అప్పగించబడుతూ వచ్చింది. 2012 లెంట్ డేస్, ఇప్పుడు రేపటి దినాన మనకు వస్తూ ఉంటున్నాయి కదా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాలు. ఆ పండుగ సమయానికి 2012లో మరి ఒక సంఘం నాకు అప్పగించడం జరిగింది. ఆ సంఘంలోనే మరి దేవుని పరిచర్య దైవజనులు జాషువా గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నా. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. నాకు ఒక చిన్న బాబు, పాప 3rd, 2nd క్లాస్ చదువుతున్నారు. పాస్టర్ గారు నేను ఇరువురం కూడా సంపూర్ణంగా పరిచర్యలోనే కొనసాగించబడాలని మరి ముందుకు వెళుతూ ఉన్నాం. మరి ముందు ఒక చిన్న మాట చెప్పాను, నా ఎంకరేజ్మెంటు మా నాన్నగారే, నన్ను డిస్కరేజ్ చేసింది కూడా నాన్నే అని. మరి నాన్నగారి యొక్క పరిస్థితుల వల్ల నేను చాలా వరకు
మానసికంగా కృంగిపోవటం జరుగుతూ వచ్చింది. ఎన్నో విషయాల్లో బలహీనపడిపోయిన పరిస్థితి. అంటే ఆయన వ్యతిరేకమని కాదు, ఒక్కడే కుమారుడు, గారాభంగా పెంచుకోవాలి, వాడికి ఏమీ తెలియదు, ఎలా బ్రతుకుతాడు అన్నట్టుగా నన్ను ఎక్కడికక్కడే కట్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా నా పనిని చేసుకుని వచ్చేదాకా రానిచ్చేవాడు కాదు. చాలా ఒక విధంగా అతి ప్రేమ నన్ను కొంచెం శారీరకంగా మానసికంగా బలహీనునిగా చేసింది. మరి ఆ విషయాల్లో కూడా దేవుడే నన్ను ధైర్యపరిచాడు. దేవుని వాక్యమే నన్ను అన్ని విషయాల్లో బలపరుస్తూ వచ్చింది. మరి మంచి పరిచర్యలో మరి ముందుకు కొనసాగించబడాలని మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయగలరని ప్రేమతో మనవి చేస్తున్నా. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు అయితే మరి నాకు సమయం ఏం చెప్పలేదు. మరి మీరన్నీ చెప్తారా? 1 గంట మాట్లాడమంటారా అమ్మా, లేదా 2 గంటలు మాట్లాడమంటారా? ఒక దైవజనుడు అంటూ వచ్చాడు, కుర్రోళ్ళ చేతికి బైకు, పాస్టర్ గారి చేతికి మైకు ఇస్తే వదిలిపెట్టరంట. కుర్రోళ్ళ చేతికి బైకు, పాస్టర్ గారి చేతికి మైకు వదిలిపెట్టరంట. మరి ఎంతసేపు మాట్లాడాలో దేవుని చిత్తం. కరగంట సమయం మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. బహుశా ఈ సంఘటన విని ఉన్నవారైతే మరొకసారి రిమైండ్ చేసినట్టు ఉంటుంది. ఒక 3 వ్యక్తులు ఉపమానం విన్నారమ్మ. 3 వ్యక్తులు, ఒక బావి. అమ్మ యాకోబా, సరే మంచిది చెప్తాను. ఒక వ్యక్తి గాబరా పడుతూ కలవరంగా హడావిడిగా మార్గంలో వస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఒక బావి ఉంది. మంచినీళ్ళు తాగుదామని ఆ బావి దగ్గరికి వచ్చాడు. వస్తూ ఆయన చాలా కలవరంగా గలిబిలిగా ఉన్నాడు, కంగారుగా ఉన్నాడు. సరే అని మంచినీళ్ళు తాగుతున్నాడు. ఆ బావిలో నుంచి నీళ్లు తోడుకొని ఆ తాగే ప్రయత్నంలో అతని బొడ్డులో ఉన్నటువంటి డబ్బుల మూట కింద పడిపోయింది. అది ఆయన గమనించుకోకుండా ఆ వ్యక్తి ముందుకు సాగిపోయాడు. రెండవ వ్యక్తి వచ్చాడు. చాలా ఆయన కూడా కొంచెం భయంతో, ఏదో కోల్పోయిన వాడుగా, పోగొట్టుకున్నవాడుగా దిగాలుగా వచ్చాడు. మొదటి వ్యక్తి ఏమో కలవరంతో కంగారుగా వచ్చాడు. రెండవ వ్యక్తి ఏదో కోల్పోయిన వాడు, పోగొట్టుకున్నవాడుగా దిగాలుగా బాధతో వచ్చాడు. వచ్చిన వానికి డబ్బుల సంచి దొరికింది. చాలా సంతోషంగా డబ్బుల సంచి తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. మూడవ వ్యక్తి వచ్చాడు అదే బావి దగ్గరికి. ఆయన చెమటలు పట్టిపోతూ ఏదో తప్పు చేసిన వాడిలాగా, నేరం చేసిన వాళ్ళలాగా దాక్కుంటూ ఎవరన్నా చూస్తారేమో అన్నంత భయంతో మంచినీళ్ళ బావి దగ్గరికి వచ్చాడు. వచ్చి నీళ్లు తాగుతూ ఉండగా మొదట కంగారుగా కలవరంగా వచ్చి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి వచ్చాడు. వచ్చి నా డబ్బులు సంచి పడిపోయింది, నువ్వు తీసావా అని అడిగితే, లేదు నేను తీయలేదు, నాకు తెలియదు అంటాడు. ఇక్కడే పడిపోయింది, అది ఎంతోసేపు అవ్వలేదు, నువ్వే తీసుంటావని మరి కోపంతో ఆ వ్యక్తిని, ఈ మొదట డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి కత్తి పెట్టి పొడిచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడికే ప్రాణాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇన్నంతవరకు బాగానే ఉంది. న్యాయం ఒక విధంగా గమనిస్తే డబ్బులు పోగొట్టుకుంది ఒకరు, అవి దొరికింది ఇంకొకరికి, ప్రాణాలు పోగొట్టుకుంది ఒకరు. న్యాయం లేదు. ఏంటయ్యా ఇంత అన్యాయమా లోకం, ఏంటయ్యా ఇంత అక్రమమా అని అనిపిస్తుంది. ఇదే కథని ఇంకొంచెం మనం వివరణాత్మకంగా జ్ఞాపకం చేసుకుంటే, మొదట డబ్బులు తీసుకుని కలవరంగా కంగారుగా వచ్చిన వ్యక్తి దొంగతనం చేసి వస్తున్నాడు. దొంగతనం చేసి ఆ డబ్బులు మూట జేబులో పెట్టుకుని వస్తున్నాడు. అవి అక్కడ పోగొట్టుకున్నాడు. రెండవ వ్యక్తి దిగాలుగా పోగొట్టుకున్నవాడికి వచ్చాడు కదా, ఈ డబ్బుల మూట ఆయనదే. ఎక్కడైతే దొంగతనం చేసి తీసుకొచ్చాడో ఆ వ్యక్తికే దొరికినాయి, ఆయన డబ్బులు ఆయనకే దొరికినాయి. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మూడవ వ్యక్తి ఎందుకు చంపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, మూడవ వ్యక్తి ఎక్కడో ఒక దిక్కున ఒక వ్యక్తిని కొట్టి చంపి ఎవరన్నా చూస్తారు పట్టుకుంటారని హడావుడిగా వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి ఆయన కూడా కత్తివాత చేత చనిపోతూ వచ్చాడు. ముందు విన్న మాటను బట్టి న్యాయం లేదు,
కానీ అది వివరణలోనికి వచ్చినాక ఒక న్యాయం వచ్చింది. దేవుని వాక్యము కూడా మన యొక్క జీవితాలలో, దేవుని వాక్యం అర్థం చేసుకోవటం, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడంలో ఈ మెళకువలు, ఈ విధానము మనకు అర్థమవుతుంది. చాలా వరకు కొంతమంది వాక్యాన్ని చదివి ఏంటండి ఇది, ఈ మాటలు ఉన్నాయి, ఏంటండి ఇది, ఈ సందర్భం ఇట్లా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున కొంతమంది క్రైస్తవ విరోధులు, కొంతమంది వ్యతిరేకమైన వ్యక్తులు క్రైస్తవం మీద, యేసుక్రీస్తు వారి మీద, సేవకుల మీద, లేకపోతే మంచి విశ్వాసుల మీద చాలా నెపాలు వేస్తూ ఉన్నారు, చాలా నిందలు వేస్తూ ఉంటున్నారు. అటువంటి నిందలు, అటువంటి అవమానాలు మరి ఎన్నో మనకు వస్తాయి. మరి ప్రభువు కూడా మన కొరకు అటు అవమానాల నిందలు సహించిన వారుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యము మనం అంత క్షుణ్ణంగా పరిశీలనగా అధ్యయనం చేయవలసిన వారమై ఉంటున్నాం. మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మన అనుదిన వాక్య ధ్యానంలో కానివ్వండి, ఏదో ఒక చిన్న మాట పట్టుకుని, ఏదో ఒక చిన్న సందర్భం పట్టుకుని మనము ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. వాక్యములో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళవలసిన వారం. ముందుగా నేను చెప్పిన కథ వింటే ఏమయ్యా ఇంత అన్యాయము, డబ్బులు పోగొట్టుకుంది ఒకరు, దొరికిని ఇంకొకరు, చంపబడింది ఒకరు అన్నట్లుగా ఉంటుంది. కానీ దాని వివరణలోనికి వెళ్ళినప్పుడు ఎవరికి వారికి చక్కగా న్యాయం జరిగింది. ఏ వ్యక్తి అయితే దొంగతనం చేసి వస్తున్నాడో అతని దగ్గర డబ్బులు పోయినాయి, ఎక్కడ దొంగతనం చేసి వచ్చాడో అతనికే దొరికినాయి. ఏ వ్యక్తి అయితే ఒక హత్య విషయంలో దోషిగా ఉన్నాడో ఆ వ్యక్తి దోషిగా మరలా హత్య చేయబడుతూ వచ్చాడు. దేవుని వాక్యములో ఒక లోతైన అనుభవంలోనికి కూడా మనం వెళుతున్నప్పుడు మనం అటువంటి యొక్క అటువంటి సంగతులు మనము గ్రహించగలుగుతాం. దేవుని యొక్క వాక్యము లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళవలసిన వారం. మనము గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు మనకి బోధించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. యేసయ్య మన పక్షాన నిలబడుతున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి మాట, ఒక మాట మనం చదువుకుందాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలమ్మా. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మనం ఉన్నాం, ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని పక్షాన మనం ఉంటున్నాం. దేవుని సంఘముగా, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనం ఉంటున్నాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఈ దినాన నువ్వై ఉన్నావు. ఆ చిగురు ఈ దినాన నీ కుటుంబం అయి ఉంది. ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనం చక్కగా జ్ఞాపకం చేసుకోవచ్చు. మొద్దు నుండి చిగురు పడుతుంది. ఒక చిన్న విత్తనం వేసి అది మొలకెత్తిందంటే అక్కడ ఏమీ లేదు, చిన్న మట్టిలో నుంచే మొలకెత్తుతూ ఉంది. ప్రభు మనల్ని అలాగూ విడిచిపెట్టేయలేదు, ప్రభు మనల్ని అలాగూ ప్రక్కన పెట్టడం లేదు, ప్రభు మనల్ని అలాగూ మరి ఉపయోగకరం లేని వారిగా మనల్ని చేయటం లేదు. ఆయన మన పక్షాన ఉన్నారు. మన కొరకు రక్తము కార్చి, మన కొరకు ప్రాణము పెట్టి, మన కొరకు సర్వమును దారపోసిన వారుగా, చివరి రక్తపు బొట్టు వరకు ప్రభు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించిన వారుగా ఉంటూ ఉన్నాడు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ఆది నుండి అంతము నేటి నుంచి అంతము వరకును కూడా దేవుడు మన పక్షాన ఉన్నారు. మనము ఆయన యందు నాటబడిన వారమై, మనము ఆయన యందు నిలబడిన వారమై, ఆయన సన్నిధి యందు నిలబడిన వారమై, ఆయన మందిర ఆవరణములో నిలబడిన వారమై చిగురించే వారముగా మనం ఉండాలి. యేసయ్య యొక్క దేవుని యొక్క విధానములో నుంచి, పరిశుద్ధ వాక్యములో నుంచి, పరిశుద్ధమైన వాక్య వేరుల నుంచి అంకురము ఎదిగి ఫలించినట్లుగా మనమును దేవుని సన్నిధిలో ఫలించు వారము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనము ఫలించేవారుగా ఉండాలని దేవుని వాక్యము మన పక్షాన మాట్లాడుతూ వస్తూ ఉంది. మొద్దుగా దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణములో మనం ఉంటున్నాం. దేవుడు ఎక్కడను కూడా నిన్ను విడిచిపెట్టిన దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు. ఒక చిగురుగా దావీదు మహారాజు అంటాడు కదా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మందిరం, దేవుడు ఆది నుంచి దేవుడు ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. చదవనవసరం లేదు, జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు నేను, దేవుని యందు వాక్యము నేను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు నీ పక్షాన ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుడు మన పక్షాన ఎప్పటి నుంచి ఉన్నాడు?
ఏదో సమయము, ఈ సమయము నుంచి కాదు, గడిచిన దినము నుంచి కాదు, నీవు నేను పుట్టక మునుపు, మన మనుగడ ప్రారంభించక మునుపు నుంచి దేవుడి లోకమునందున్నాడు, ఆదిలో ఉన్నాడు, అంతమై ఉన్నాడు, భూమికి ఆకాశాన్ని సృష్టించిన వాడై ఉన్నాడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, త్వరలో రానున్నవాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మన యొక్క ఆత్మీయ జీవితం ఇలాగ చిగురు పెట్టినట్లుగా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నేను 3 అంశాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. 3 సందర్భాలను బట్టి, 3 అంశాలంటే మరి 3 ప్రసంగాలు అనుకుంటారేమో, కానీ 3 అంశాలను గురించి నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటిగా మనము చిగురించే వారం. ఎక్కడ చిగురించాలంటే దేవుని యందు చిగురించాలి, దేవునిలో చిగురించాలి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ మాట దాదాపు మనం క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం కదా, దావీదు సంతానం గురించి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఇది మన జీవితము దేవునితో అంటు కట్టబడి చిగురించే వారముగా ఉండాలి. దేవునితో అంటు కట్టబడి చిగురించిన మీదట మరి మనం గమనించాలి, చిగురించిన మీదట మనము ఎదిగి ఫలించే వారం. 2వ మాటలో ఆ మాటే ఉంది. ఆ తదుపరి 1 కీర్తనలో 1 అధ్యాయములో మనం గమనించినప్పుడు కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మొదటి మాటలో మనం ఒక మాట గమనించవచ్చు. బహుశా ఎన్నో సందర్భాలు విని ఉంటారు. ఈ సమయం నేను పొందుకున్న చిన్న అనుభవాన్ని అక్కడ మీతో పంచుకుంటాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, నడవకు అంటాడు, ఏమైపోతాడు? నిలబడిపోతాడు. కానీ అక్కడ 2వ మాట చదవండి, పాపుల మార్గమును నిలువక. నడవకు అంటే నిలబడిపోతున్నాడు, నిలవకు అంటే తర్వాత స్టెప్ ఏంటిదమ్మా? కూర్చోవాలి కదా. నడవద్దన్నో ఆగిపోయాడు, నిలవద్దన్నో ఇప్పుడు ఏం చేయాలి? కూర్చోవాలి. 3వ మాట ఏముంది అక్కడ? అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. మరి ఇంకేం చేయాలి? ఎట్లా చేయాలి? పరుగు పెడుతూ ఉండాలా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, నడవకు, నిలవకు, కూర్చోకు అంటే అక్కడ మనం గమనించాలి. మొదటి మాటలు గమనించుకుంటూ వెళ్ళాలి. దుష్టులు, పాపులు, అపహాసకులు, వారి విధానములో మనము నడవకూడదు. దుష్టుల ఆలోచనలు నడవకూడదు, పాపుల మార్గమును నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితోనే నువ్వు నడిచే బిడ్డవి, దేవుని సన్నిధిలోనే నువ్వు నడిచే బిడ్డవి, ఇదిగో దేవుని మార్గములోనే నువ్వు నిలబడే బిడ్డవి, దేవుని చిత్తములోనే నువ్వు కూర్చుండే బిడ్డవుగా ఉండాలి. నీ సహవాసం, నీ జీవితము, నీ ప్రార్థన, నీ యొక్క ఆత్మీయ సహవాసం అంతా కూడా దేవునితో ఉండాలి, దేవుని విధానములో ఉండాలి, దేవునితో చిగురు పెట్టే అనుభవంలో నిలబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది శిష్యుల్ని మీరు గమనించండి. ఒక్కొక్కరు మనం పరిశీలనగా జ్ఞాపకం చేసుకున్నా, లేదా మచ్చుకు ఒకరిద్దరిని జ్ఞాపకం చేసుకున్నా, ఎవరైనా కాలక్షేపంగా కూర్చున్న వారిని పిలుచుకున్నాడా ప్రభు? లేదమ్మా. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయులు, ఫిలిప్పు వీళ్ళందరూ చేపలు పట్టేవారుగా ఉన్నారు. మత్తయి గారు సుంకం వసూలు చేసేవారుగా ఉన్నాడు. చివరికి ఆయనను పట్టించినటువంటి యూదా ఇస్కరియోతు కూడా ఏదో ఒక ఉద్యమం అంటూ తిరిగిన వాడే. ఇశ్రాయేలు పక్షాన రోమీలతో పోట్లాడుతున్నటువంటి విధానంలో ఉన్నటువంటి వాడే. అట్లాగే యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కరు కూడా వారిలో ఒక్కరు కాలక్షేపంగా కూర్చున్నవారు లేరు. ఏదో ఒక పనిలో ఉన్న వారిని ప్రభు పిలుచుకుంటూ వచ్చాడు. ఈ రోజున దేవుని కొరకు, దేవుని సన్నిధిలో, ఇది నీ వ్యక్తిగత జీవనోపాధి అయిన పని కావచ్చు, ఇదిగో నీ ఆత్మీయ సహవాసము, సంఘము, దేవుని పని కావచ్చు, దైవజనులతో కలిసి దేవుని చిత్తంలో నడిపించబడే విధానంలో నువ్వెప్పుడు కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి, దేవునిలో నిలబడుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు
ప్రత్యేకించబడుతూ, దేవుని మందిరంలోనూ ప్రత్యేకించబడుతూ, దేవునితో అంటు కట్టబడిన బిడ్డవుగా, చిగురు పెట్టే బిడ్డగా ఉండాలి. అలాగూ నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, ఇది మరి ముఖ్యంగా 2వ మాటలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మొద్దు నుండి చిగురు పొట్టును. ఇక్కడ ఆ చిగురు ఏమవుతుందంటమ్మా, నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలించేటువంటి విధానం, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఒక కాలం ఉంటుంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా. పరిశుద్ధ గ్రంథములో భక్తులు మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటూ వెళితే, వారు తగిన సమయం అందు ఏమవుతూ వచ్చారంటే మరి ఫలిస్తూ వచ్చారు. కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని అవమానాలు ఎదుర్కొంటూ వచ్చారు. దావీదు మహారాజును చూసుకుంటూ ఉన్నట్లయితే తండ్రి చేత తిరస్కరించబడిన వాడు. మొదటిగా అన్నలందరినీ పెట్టాడు, కానీ దావీదుని ఏం చేయలేదమ్మా, ముందు పెట్టాల. సమయంలో వచ్చి అభిషేకించే సమయంలో మర్చిపోయాడు. ఒక విధంగా అయ్యా అందరూ ఉన్నారని కుమారులు అంటే, అయ్యా ఇంకా కడసారి వాడు ఉన్నాడు ఒకడంటే, పిలిపించాను వచ్చే వరకు ఉందాం. చక్కగా తండ్రి మాట విని గొర్రెలు మేపుతున్నాడు, తీరిక లేదు, చక్కగా పని చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించితే, ఆ తర్వాత నుంచి మీరు గమనించండి, సౌలు తరమబడినా, కుమారుని చేత తరమబడిన పరిస్థితులు వచ్చినా, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో ఒకానొక సమయంలో ఇశ్రాయేలు కొరకు మంచి రాజుగా అభిషేకించబడుతూ వచ్చాడు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళందరినీ కూడా గమనించుకుంటూ వెళ్తే కొంత సమయము తర్వాత ఏమవుతూ వచ్చారంటే వీళ్ళు ఒక సంపూర్ణ పరిపక్వతలోనికి వస్తూ వచ్చారు. సింపుల్గా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే అబ్రహాం గారి జీవితంలో జరిగిన కొన్ని 3 మాటలు మనం గమనిస్తే చూడండి. 15వ అధ్యాయం మొదటి మాటలో, 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం మొదటి మాటలో, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలా. ఆ తర్వాత 17వ అధ్యాయం మొదటి మాటలో, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలమ్మ. 12వ అధ్యాయం మొదటి మాటలో మనందరికీ సుపరిచితమే అబ్రహాం గారి పిలుపు. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలమ్మ. ఈ 3 అధ్యాయాల్లో 3 మాటల్లో పిలుపు కనబడుతుంది, దర్శనం కనబడుతుంది, ప్రత్యక్షత కనబడుతుంది. ఒకానొక సమయంలో ఒక్కొక్కటి దేవుడు అబ్రహాము విషయంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. పిలిచిన వెంటనే ఎవరు పిలుస్తున్నారో తెలియదు, అబ్రహాం గారు బయలుదేరి వచ్చారు కదమ్మా. అలాగొచ్చారని చెప్పి వెంటనే దర్శనమిచ్చి ప్రత్యక్షత ఇచ్చేసి కుమారుణ్ణి ఇచ్చేసి చేయలేదు కదా. ఒక సమయము, అంతటి త్యాగం, అంతటి విధానంలో ఇంటిని, తండ్రి ఇంటిని, బంధువులు, పట్టణాన్ని విడిచి ఒక ప్రత్యేక గుడారంలోనికి వచ్చాడు. సింధూరవనంలో గుడారం వేసుకున్నాడు. ఇంటిని విడిచి వచ్చి గుడారం వేసుకున్నవాడిగా ఉన్నాడు. అబ్రహాం గారి జీవితంలో మనం గమనిస్తే మనం ఎప్పుడు వినే మాటే కదా, దేవుని కొరకేమో బలిపీఠం కట్టెను అని ఉంది, తన కొరకేమో గుడారం వేసుకునేను అని ఉంది. దేవుని కొరకు స్థిరంగా చేస్తూ వచ్చాడు, తన కొరకు అస్థిరమైనది ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరి అలాంటి అబ్రహాం జీవితంలో కూడా ఒక సమయం అంటూ వచ్చింది. ఒకానొక సమయంలో ఆయన ఒక సంపూర్ణతలోనికి నడిపించబడ్డాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేసిన వాడు కాదు. తగిన కాలమందు ఫలించే అనుభవము మరి భక్తుడు కలిగి ఉన్నాడు. ఇది నాన్న దేవుడు నీ పక్షాన ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో అది ఒకానొక సమయము తగిన కాలమందు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసేలాగా జరిగించాలి అంటే ఇదిగో మొదటిగా నువ్వు దేవుని యొద్ద చిగురించే బిడ్డవుగా, మొదటిగా దేవుని సన్నిధి, దేవుని మందిరములో చిగురించే బిడ్డవుగా ఉండాలి. రెండవదిగా తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మనం నాటబడాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము
47వ అధ్యాయము 12వ మాట చదువుకుందాం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చాలమ్మా. రెండవదిగా, మూడవదిగా మనం గమనించినప్పుడు నెల నెలా కాయలు కాసే అనుభవం, దేవునిలో చిగురు పెట్టిన అనుభవంలో నుంచి తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మారిన నీవు ఆ తగిన కాలము నుంచి నెల నెలా, ఇంక ఇప్పుడు తగిన కాలం కాదు, ఇప్పుడు చిగురు పెట్టే అనుభవం కాదు, చిన్న చిన్న కొమ్మలు వేసే అనుభవం కాదు, ఇక నాటబడిపోయావు, దేవుని మందిరంలో నిలబడిపోయావు, దేవుని చిత్తంలో నువ్వు నిలబడిపోయి స్థిరపరచబడి ఇప్పుడు నెల నెలా ఏమవుతున్నామంట, నీవు కాయలు కాసే అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ కాయలు కూడా ఎలాగున్నాయి చూడండి. ఇదిగో వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలా కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. నీ జీవితములో, నీ కుటుంబములో నువ్వు కలిగి ఉన్నటువంటి సహవాసములో ప్రతి సమయము, ప్రతి సందర్భము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పాడిన ఒక పాట ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు చేసిన ప్రార్థన నీ పక్షాన ఫలిస్తుంది, నీ కుటుంబం పక్షాన ఫలిస్తూ ఉంది, నీ సంఘము పక్షాన ఫలిస్తూ ఉంది, నీ దైవజనుల పక్షాన కార్యాలు చేసేదిగా ఉండాలి. ఇక ఏది కూడా వ్యర్థముగా పోయేది కాదు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముందుకు వస్తా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2, 3, 4 మాటల్లో నుంచి మనం గమనించినప్పుడు, అటు పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పున పోవు దారికి బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమునకు బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నడిపిస్తే నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి అంటమ్మా? చీలమండల లోతు వచ్చినాయి అంట. చీలమండలు అంటే ఇక్కడ వరకే వచ్చినాయి. మరొక 1000 మూరలు కొలిపించగా మోకాళ్ళ లోతు వచ్చినాయి. మరొక 1000 మూరలు కొలిపించగా మొలలోతు వచ్చినాయి. మరొక 1000 మూరలు కొలిపించగా ఈదలేనంత నీరు కల నది కనబడుతూ వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో మీరు గమనించండి. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచూ ఉండెను. మందిరపు గడప క్రింద నుండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్. ఇది అయిపోగానే మీ అందరు ఎలా వెళ్తారు మందిరంలో నుంచి? గుమ్మం గుండానే కదా. ఈ గుమ్మమో ఆ గుమ్మం గుండా బయటికి మనం వెడలిపోతాం. మీరే కాదు, మేము కూడా అంతే. గుమ్మం మీదుగా మనం వెళుతూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ మందిరము గుమ్మపు కింద నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు ఎవరు అంటే దేవుని సన్నిధిలో నాటబడిన నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో అంటు కట్టబడిన నీవే, దేవుని మందిరములో నాటబడిన నీవే. ఈ మందిరపు గుమ్మము గుండా నువ్వు ప్రవహిస్తూ ఉంటున్నావు. ఈ మందిరపు గుమ్మము కింద నువ్వు ప్రవహిస్తూ వెళుతూ ఉన్నావు. ఇది నీరు పారుచునేను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచు ఉన్నవి. దేవుని యొక్క బలిపీఠము నుంచి దేవుని వాక్యము విని, దేవుని వాక్యమును ఆలకించి, దేవుని మాటను నువ్వు అంగీకరించి, ఆ మాటను నీ హృదయంలో నింపుకుని నువ్వు బయటకు వెళుతూ ఉన్నావు. ఆ మాట బయటకు వెళ్ళిన తర్వాత అది నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారి విషయంలో పనిచేసేదిగా ఉంది. ఆ మాటను బట్టి వారు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతూ వస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఇదిగో మనం ఈ అనుభవాల్లోనికి వెళ్ళాలి. మొదటిగా చీలమండల లోతు, రెండవదిగా మోకాళ్ళ లోతు, మూడవదిగా మొలలోతు, నాలుగవదిగా నది ఈదలేనంత నీరు కలిగిన నదిలాగా నీవు మారిపోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పదాల కొలత సరిపోదయ్యా, ఈతలో మునిగి తేలాలయ్యా, ఈతలో మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఎంతమందికి వచ్చాము ఈ పాట? పాడరా మీరు? రాదమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదాల కొలత సరిపోదు, మోకాళ్ళ లోతు సరికాదు. దైవజనులు బరికమన్ సాయి గారు రాసి పాడిన పాట. జీవజలము బోధకుడిగా ప్రభు మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఈ చీల మండల లోతులో నుంచి మోకాళ్ళ లోతులోనికి నువ్వు నడిపించబడాలి. మోకాళ్ళ లోతులో నుంచి మొల లోతులోనికి నువ్వు నడిపించబడాలి. మొల లోతులో నుంచి 5వ వచనం చూడండి అమ్మా, అదే అధ్యాయము. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. చాలమ్మ. ఇప్పుడు మీ అందరూ చేసే పనులు ఒక చిన్న పని మీకు చెప్పాలంటే, మీరు నీళ్లు పట్టుకుంటారు ఉదయం సాయంత్రం పంపులు వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా కొంచెం దూరం నుంచో. ఈ రోజుల్లో ఎక్కడ దూరం నుంచి తెచ్చుకునే పరిస్థితులు లేవు కదా, ఇళ్ళలోంచి అక్కడ పట్టుకుంటున్నారు కదా. ఒక బిందెని తీసుకునండి. ఆ బిందెలో సగానికి నీళ్లు పెట్టుకుని మోయండి. మోయగలుగుతారా? అది అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది, ఊపేస్తూ ఉంటుంది. అదే అంచుల మట్టుకు నిండినటువంటి బిందె చక్కగా మోయగలుగుతారు. అదే విధానంలో ఒక బిందె మీరు నీళ్లు మోయాలంటే కొంచెం బరువు అనిపిస్తుంది. అదే బిందె నీళ్లు ఒక ప్రవాహంలో వెళుతూ ఉన్నప్పుడు మన మీదుగా చాలా నీరు ప్రవాహం చేస్తూ ఉంటుంది, కానీ అది ఏమీ భారం అనిపించదు, చాలా తేలికగా ఉంటుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఒక నది దాటుతున్న సందర్భాన్ని, లేకపోతే ఒక కాలువ దాటుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, నడుచుకుంటూ దాటామనుకోండి అమ్మా, ఒక నదినో లేకపోతే ఒక కాలువనో, ధైర్యంగా దాటలేం. కారణం ఏంటి? ధైర్యంగా దాటలేం. నడుచుకుంటూ నీళ్ళల్లో నడుచుకుంటూ నది దాటాలి, లేదా ఒక కాలువ దాటాలనుకోండి, ధైర్యంగా దాటలేం. ఎందుకొరకంటే ఆ మట్టిలో నడుస్తూ ఉన్నప్పుడు ఏ ముళ్ళు ఉంటాయో, ఏ గాజు పెంకులు ఉంటాయో, సహోదరులు ఉన్నారు వారికి ఒక ఐడియా ఉండొచ్చు. ఏ కింద ఊపి కలిగిన పరిస్థితి ఉందో, గుంతలు ఉన్న పరిస్థితి ఉందో. నా చిన్నతనంలో మా ఇంటి ప్రక్కన ఒక కాలువ ఉండేది. ఆ కాలువలో ఒక గేదెలు కాచుకుంటూ ఒక కుర్రవాడు వెళుతూ ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళే చోటే అది, ఎప్పుడు అక్కడ గేదెలను దింపి కడుగుతాడు. ఆ వేసవి కాలం ఆ కాలువ దగ్గర మట్టి తవ్వుకుని వెళ్ళారు ఎవరో ఒకరు, కొంతమంది. ఒక ట్రాక్టర్ మట్టి తవ్వుకుని వెళ్ళిపోయారు. పెద్ద గొంత అయిపోయింది. నీళ్ళు వచ్చినాయి, దాదాపు మొల లోతు నీళ్ళు వచ్చినాయి. అందులో దిగి ఆ గేదెని కడుగుతూ ఉన్నాడు. ఆ కడిగే ప్రయత్నంలో ఈ వ్యక్తి ఆ గొంతులో, ఆ భయంకరమైన ఆ గొంతులో పడిపోయాడు. మొత్తం మొలలోతు ముఖం కూడా మునిగిపోతూ వస్తుంది. ముఖం కూడా మునిగిపోతూ కొట్టుమిట్టాడుతూ వస్తూ ఉన్నాడండి. ఇంతలో ఆ దారిని వెళ్తున్న ఒక పెద్ద ఆయన చూసి ఆయన భుజం మీద ఉన్న తువ్వాలు, కండువా అంటారు కదా, దాన్ని ఆయన చేతికిస్తే కొన ఊపిరితో ఏదో కొద్దో గొప్ప ఇబ్బంది పడి కొంచెం బయటకు వచ్చాడు. ఆ పెద్ద మనిషి రాకపోతే ఆ చిన్నపిల్లవాడు, ఆ యవనస్తుడు చనిపోయేవాడే, మునిగిపోయే ప్రమాదం. ఈత అయితే రాదు, కానీ అది ఎక్కువ లోతు ఉండదని చెప్పి ఎప్పటిలాగానే దిగాడు. కారణం ఏంటంటే కింద ఉన్నటువంటి గొంతానికి తెలియలా. ఈ నడుచుకుంటూ నది దాటే ప్రయత్నంలో భయపడతారు, ధైర్యంగా వెళ్ళలేం. అదే ఈత వచ్చిన వారు తేలి తేలి ఆడుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మా ఎగ్జాంపుల్ అర్థమైందమ్మా మీకు?
చక్కగా ఈజీగా ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు కదయ్యా. అదే నడుచుకుంటూ వెళ్ళాలంటే భయంతో ఎంత ఎంత ధైర్యవంతుడైనా భయపడతా వస్తాడు. అడుగుని నీళ్ళల్లో ఏముందో తెలియదు. గుంతే ఉండొచ్చు, లేకపోతే ఊబే ఉండొచ్చు, లేకపోతే ముళ్ళ కంపలే ఉండొచ్చు, గాజు పెంకులే ఉండవచ్చు, కాలం వచ్చిన కొత్తలు ఇవన్నీ కూడా పారుతూ వస్తాయి కదా. అదే కాలంని ఈత వచ్చిన వారు చాలా ఈజీగా ఆడుకుంటా తేలి ఆడుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని సన్నిధిలో అట్టి లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళిపోతే ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడవు, ఏ కష్టం వచ్చినా నువ్వు కంగారు పడవు, ఏ పరిస్థితి, ఏ బలహీనమైన పరిస్థితి అయినా ఏమీ అధైర్యం ఉండదు. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ నది ఈదలేనంత నీరు గల నది అవుతూ వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా, ఆ స్థితికి ఈ రోజున మనము, నీవు, నేను, మనందరము కూడా ఎదిగిన వారమై ఉండాలి. అయితే ఈ చదివిన ఈ 3 మాటల్లో చీలమండల లోతు, మోకాల లోతు, మొలలోతు వెళ్ళిన అనుభవాల్లో మీరు గమనించండి. 1000 మూరలు కొలవుగా, 1000 మూరలు కొలవుగా అనే మాట మీరు చూడవచ్చు. ఒక నదిని మనం దిగితే ఒక అడుగు వేయగానే పాదం మునిగిపోద్ది, రెండవ అడుగు వేయగానే ఈ మోకాలు ఇలాగూ కిందకి వెళ్ళిపోతుందండి. అట్లా కొంచెం కొంచెం లోపలికి వెళ్ళగానే మొలలోతు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, 1000 మూరలు కొలవగా. వాస్తవానికైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ కొలనూలకి ఈ కొలతలకి ఇప్పుడున్న కొలతలు కొంచెం ఏదో వ్యత్యాసం ఉంటుంది. అవన్నీ కూడా నిఘంటువులు లేతే స్టడీ మెథడ్ బైబిల్స్లో ఉంటాయి వివరంగా. అయితే మనం మామూలుగా ఇప్పుడున్న కొలత తీసుకుందాం. మోర్ అంటే మహాతింత ఇది అనుకుందాం కదా. ఈ 1000 మూరలు కొలవగా, 1000 మూరలు కొలవగా మోకాళ్ళలోతు వచ్చింది. ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మన జీవిత కాలంలో మనం ముందుకు వెళుతూ ఉంటుండగా ఈ ఆత్మీయ సహవాసములో, ఈ ప్రార్థన విధానములో, దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళుతూ ఉండగా, వెళుతూ ఉన్నటువంటి సమయములో మనకంటూ ఒక ఓర్పు, సహనము కలిగిన వారం, నిరీక్షణ కలిగిన వారమై, ఒక చిన్న కార్యం జరగలేదని, ఒక చిన్న ఆటంకం వచ్చిందని, ఒక చిన్న వ్యతిరేకత వచ్చిందని, ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ ఎంసీఏ ఎగ్జామ్ రాస్తూ వస్తుంది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి మన దేశంలో ఒక ఎగ్జామ్ పెడతారు. మాకు తెలిసిన ఒక బిడ్డ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేసి పూర్తి చేసుకుని వచ్చింది. ఒక ఆమెమో చైనాలో, ఇప్పుడు మన ముందు మాట్లాడుకున్నట్టు దైవజనులు జాషువా గారి యొక్క సంఘంలో ఒక పాప చైనాలో ఎంబీబీఎస్ చేసింది. 4 years చాలా ధనం ఖర్చు పెట్టుకుంది. ఇప్పటికి 8 సార్లు ఎగ్జామ్ రాసింది, ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇప్పటికే ఆ ఎగ్జామ్ పాస్ అయితే కానీ ఇండియాలో వాళ్ళు చెల్లుబాటు అవరు డాక్టర్గా, ఆ సర్టిఫికెట్ రాదు. మన ఇండియాలో రాసుకుని పూర్తి చేసుకుంటే మంచిది, ఇంకా వాళ్ళకి ఇంకే టెస్టులు ఉండవు, చక్కగా వాళ్ళు పై స్టడీకి వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ సెక్షన్ పెట్టుకోవచ్చు. కానీ విదేశాల్లో చేసిన వారికి ఆ ఎగ్జామ్ పూర్తయితే కానీ వారు ఇండియాలో డాక్టర్గా చెప్పుకోవడానికి వీలు ఉండదు, సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు 8 సార్లు రాసింది, ఒక పాప 4-5 సార్లు రాసింది, పాస్ అవ్వలేకపోతున్నారు. రీసెంట్గా జనవరి 12న ఆ ఎగ్జామ్ రాశారు. 22వ తారీఖు 25వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళనే మాట ఏంటో తెలుసా, దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టేశాడండి, నమ్మకం పోయిందండి, మందిరానికి రాలేమండి. ఒక చిన్న పరీక్ష ఫెయిల్ అయినందుకే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రాలేమండి మేము దేవుని సన్నిధికి, నమ్మకం పోయిందండి ఒక చిన్న కష్టానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటయ్యా మరి 8 సార్లు రాసిందన్నారు కదా, మరి 2 సార్లు పాస్ అయిపోతే ఎట్లాగయ్యా అని అంటారా? అదంతా కూడా దేవుడు ఒక అనుభవం నేర్పిస్తాడు. వాస్తవానికి ఆ పాప చదవటానికి చైనా వెళ్ళి చదవటానికి ఎవ్వరు అంగీకరించాల, బలవంతంగా వాళ్ళని ఒప్పించుకుని వెళ్ళి చదువుకుని వచ్చింది. ఈరోజున దేవుని చిత్తాన్నో, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని తలంపును, దేవుని విధానాన్ని, దేవుని మార్గంలో వెళ్లకుండా మనకు సొంత మార్గంలో వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకొని, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ కలిగింది, మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు, నమ్మకం లేదు, మాకు ఇంకా నమ్మకం పోయిందనంటే అది ఎంతవరకు సమంజసం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పాస్ అయినా ఫెయిల్ అయినా దేవుని యొక్క చిత్తములో మనం ముందుకు వెళ్ళిపోయేవారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో మనం ఈ అనుభవాల్లోనికి నడిపించబడాలి. ఓర్పును, నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. 1000 మూరలు కొలిస్తే కానీ మోకాళ్ళ లోతు రాలేదు అంటే ఈ 1000 మూరలు నడిచేటప్పటికప్పుడు మనం అనుకుంటాం, లేకపోతే ఈ రోజునున్న క్రైస్తవులు, ఈ రోజునున్న సేవకులు కొంతమంది అనుకోవచ్చు, ఇంకెంత దూరం నడవాలండి, ఇంకెన్ని రోజులండి కష్టం, ఇంకెన్ని రోజులండి మాకు ఈ బాధ, ఇంకెన్ని రోజులండి శ్రమ అనే అనుభవం అనే మాటల్లోనికి వెళ్ళిపోతూ వస్తున్నారు. ఎప్పుడైతే మనం మనకు నిరీక్షణ కలిగి, ఒక ఆలోచన కలిగి దేవునిలో ఎదుగుతూ ఉంటాం. సరే 1000 మూరలు దాటితే మోకాళ్ళలోకి వచ్చింది, ఆ తర్వాత స్టెప్ అయినా మొలలోకి వచ్చిందంటే లేదు కదమ్మా. ఇంకొక 1000 మూరలు నడిస్తే కానీ మొలలోతు రాలా, ఇంకొక 1000 మూరలు నడిస్తే కానీ నది దాటలేనంత నది కనబడల వాళ్ళకి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అది ఏ సమయం, ఏ స్థలం, ఏ విధంగా దేవుడు చేయాలి, ఎలాగూ దేవుడు నడిపించాలి, ఎలాగూ దేవుడు తన చిత్తంలో జరిగిస్తాడు, ఇవన్నీ కూడా దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఏది ఎప్పుడు ఎలాగూ జరగాలో అలాగూ దేవుడు జరిగిస్తాడు. అయితే మన అనుభవం, మన విధానం వల్ల ఏంటయ్యా అంటే అది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎందుకు జరగలేదని అడిగే పరిస్థితి కాదు. కానీ అయ్యా నేను ఎట్లాగూ ఉన్నాను, ఈ రోజున నేను ఏ స్థితిలో ఉన్నానని దేవుని సన్నిధిలో అడిగే పరిస్థితులు ఉండటం లేదు. నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అనే పరిస్థితులే తప్ప నేను దేవుని కొరకు ఎలా ఉండగలుగుతున్నా, దేవుని సన్నిధిలో ఏ అనుభవంలో వెళ్ళగలుగుతున్నా, దేవుని మందిరంలో ఎలా మనం ఉంటున్నాం, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో ఎలా ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా, అన్యథా భావించొద్దు. కానీ ఒక చిన్న మాట పంచుకుంటున్నా, మంచిగా ఉన్న దేవుని సన్నిధిలో మంచిది, దేవుని మందిరంలో ఉన్న మంచిది, విశ్వాసంలో ఉన్న మంచిదే, రక్షణలో ఉన్న, మారు మనసు పొంది రక్షణలో ఉన్న మంచిదే. అయితే ఇదంతా మనం సమూహంగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాం. వ్యక్తిగతంగా మన జీవితము ప్రభువుతో ఎలాగుంది, నీ వ్యక్తిగతంగా నీ జీవితము ప్రభువుతో ఎలాగుంది, నీ వ్యక్తిగత కుటుంబము నీ దేవుని సన్నిధిలో ఎలాగో ఉన్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమనే చూస్తున్నాం కానీ దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. ఒక సహోదరు వచ్చింది, అయ్యా నా పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది, పిల్లలు లేరన్న. అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారంటే లేదండి, వాక్యం చదువుతున్నారంటే లేదండి, మందిరానికి క్రమంగా వెళ్తున్నారంటే లేదండి, డ్యూటీ సెలవు లేదండి, 40,000 రూపాయలు లేకపోతే 60,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్లో, ఆదివారం సెలవు లేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి ఆ పిల్లలు కావాలని ఆ తల్లి నేను ఒక్కటే మాట పంచుకున్నాను ఆమెతో, పిల్లలు లేరు కరెక్టే అమ్మా, నువ్వు దేవుని పిల్లగా ఉన్నావా లేదా, నువ్వు దేవుని బిడ్డవుగా ఉన్నావా లేదా, ఆ ఒక్క మాట నేను అడిగాను, వేరే ఏం అడగల. పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, నువ్వే అసలు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బిడ్డగా మారిపోతే చాలు, నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నువ్వు మారిపోతే చాలు. నీకు బిడ్డలనిచ్చే విషయం, మనకు బిడ్డలనిచ్చే విషయం దేవుడు చూసుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వివాహం అయితే కొంచెం లేటుగా అయింది. పిల్లలైతే దేవుడు 3 ఏళ్ళకే ఇచ్చాడు. అయినా కూడా నేను ఒకటే ప్రార్థన చేసుకుంటూ వచ్చా. 3 సంవత్సరాలు అయింది, కొంచెం పిల్లలు లేరని వెంటనే దేవుని అడుగుతూ వచ్చింది, వివాహం కొంచెం లేట్ అయింది కదా అయ్యా, పిల్లలు త్వరగా ఇవ్వయ్యా అని. 2 సంవత్సరాలు ఒక ప్రెగ్నెన్సీ పోయింది, 2, 3, 4 నెలల్లోనో. తర్వాత మరలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెయ్యి పాస్టర్ గారి పొట్ట మీద పెట్టి, ఒక చెయ్యి చేతులు దేవుని వైపు ఎత్తి ఒకటే మాట అడిగాను. ఒకే రోజు రాత్రి నేను ప్రార్థన చేసుకుని బ్రతిమలాడుకున్నా. ఎలా బ్రతిమలాడుకున్నానంటే, మన గుడ్డి భిక్షకుడు భర్తిమై ఉంటాడు చూసారా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు వేస్తాడు. పక్కనున్న శిష్యులు వాళ్ళందరూ ఊరుకు ఎందుకట్టు అరుస్తున్నావంటే ఇంకా గట్టిగా కేకలు వేస్తాడు. ఆ రీతిగా అయ్యా 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 ఇంకా ఎక్కువ సేవ బ్రతిమలాడుకుంటూ వచ్చా. దేవుడు చక్కగా ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో మనము ముందుగా దేవుని బిడలుగా మారిన వారం, దేవుని చిత్తంలో ఈ నిరీక్షణ మనం కలిగిన, ఓర్పును కలిగిన వారముగా ఉండాలి. 1000 మూరలు కొలిస్తే కానీ మోకాళ్ళలోతు రాలేదు భక్తునికి, 1000 మూరలు కొలిస్తే కానీ మొలలోతు రాలేదు. కానీ ఈ రోజున మనం గమనిస్తే చిన్న ఆలస్యం, కొద్దిపాటి ఆలస్యమైన ఈ రోజున ఓర్చుకోలేని పరిస్థితులు దేవుని బిడ్డలైన వారి దగ్గర ఉంటున్నాయి. కొద్ది కష్టాన్ని భరించలేని పరిస్థితులు,
కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలబడలేని పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో ఉండలేని పరిస్థితులు. కానీ ఇక్కడ మీరు గమనించండి, అలాగూ భక్తుడు ఉండబట్టి ఏం చేస్తున్నాడు, తరువాత ఆ నీరు నది అంతటినీ కూడా నది నీరు చూస్తున్నాడు. తర్వాత మీరు గమనించండి 7వ వచనములో, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సముద్రపు నీళ్లు మంచినీళ్ళు ఎలా అవుతాయండి? ఎంత ఉప్పులమ్మా, ఎంత ఉప్పు, కఠినమైన ఉప్పు కదా, మంచినీళ్ళు అయిపోతాయి అంట. ముందు వాక్యం చెప్పాను, గడప క్రింద నుంచి పారుతున్న నీరు నువ్వే అని. లోకము, ఈ గ్రామములో కానివ్వండి, నీ బంధుమిత్రులో ఉప్పు నీటి కలిగినటువంటి మారు మనస్సు లేని, రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటారు. నువ్వు వారిలో వెళుతూ, వారి దగ్గరికి నీ వాక్యంతో వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధితో నువ్వు వెళుతున్నప్పుడు, దేవుని శక్తితో నువ్వు వెళుతున్నప్పుడు, అలాగని లోకంతో కలవమని కాదు, వారికి నువ్వు దేవుని మాట పంచుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వారికి కనబరుస్తున్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు కాదు, కనబరుస్తున్నప్పుడు. ఒక దైవజనుడు అంటాడు, వాక్యం వినబడుతుంది కానీ కనబడటం లేదు. వాక్యం అమ్మ వినబడుతుంది కానీ కనబడటం లేదు. అంటే వాక్యానుసారమైన జీవితం ఈ రోజున దేవుని బిడ్డలైన వారి దగ్గర కనబడటం లేదు. వాక్యం వినబడితే ప్రయోజనం లేదు, కానీ కనబడితేనే ప్రయోజనం. అలాగూ నువ్వు కనబరుచుకుంటే నిన్ను నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, దేవుని మందిరములో చిగురించిన అనుభవము, దేవుని మందిరంలో నాటబడిన అనుభవము, దేవుని మందిరంలో ఫలించిన అనుభవము, దేవుని మందిరంలో నెల నెలా ఫలించిన అనుభవం నువ్వు కనపరచగలిగితే, సముద్రపు నీళ్లు ఉప్పు నీరుగా మారినట్లు ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయిపోతాయి అంట. ఇంకా అక్కడ మీరు గమనించండి, ఇదిగో వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ దేవుని వాక్యం ఎక్కడ పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. సముద్రం అంటే ఒక చిన్న మాట గుర్తొచ్చింది, చెప్తా. సముద్రం అందరికీ సముద్రమే. మీకు సముద్రం ఉండి నాకు చెరువుగా ఉండదు, దైవజనులకు కాలువగా ఉండదు కదమ్మా, అందరికీ సముద్రమే. ఆ సముద్రంలో లోతుగా వెళ్ళి ఎదగలిగిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయటం చేతైన వానికి చేపలు విస్తారంగా దొరుకుతాయి. ఆ ఒడ్డున నిలబడి ఆడుకుంటూ మురిసిపోతున్న వారికి పాదాలు తడుస్తాయి. ఏ అనుభవం కావాలి మనకి? పాదాలు తడిచే అనుభవమా, లేదా చేపలు పట్టే అనుభవమా, లేదా ముత్యాలు దొరికే అనుభవమా? ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వలయటం నేర్చుకోమని, ముత్యాలు పడడం నేర్చుకోమని నేను చెప్పను, కానీ ఇదిగో మన ఆత్మీయ జీవితంలో ఈ ముత్యాలు మనం సంపాదించుకునే, దేవుని ఫలాలు సంపాదించుకునే వారముగా ఉందాం. ఈ జీవితం అందరికీ ఒకటే, ఈ పరిశుద్ధ గ్రంథం అందరికీ ఒకటే. నా బైబిల్లో ఒక మాట, నీ బైబిల్లో ఒక మాట లేదు. మా ఊరు బైబిల్లో ఒక మాట, మీ ఊరు బైబిల్లో ఒక మాట లేదు. దేవాతి దేవుడు మరి 40 మంది వ్యక్తుల చేత, ఇదిగో 40 మంది వ్యక్తుల చేత రాయించినటువంటి పుస్తకం. ఆయా కాలాల్లో రాశారు, కానీ అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం అంటూ వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం ఒకటే, దేవుని వాక్యము ఒకటే. దీని లోతుకు వెళ్ళి ఫలాలు పొందే విధానములోనే వ్యత్యాసం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నపాటుగా ఒక్కసారిగా నేను ఫలించమని కాదు చెప్పట్లేదు, కానీ దేవుడు ఇదిగో ముందు ఆయనలో చిగురించే అనుభవంలో వెళదాం. తరువాత ఆయన మందిరములో, ఆయన వాక్యములో, ఆయన వాక్య ధ్యానంలో నాటబడిన వారముగా, నీటి యోరన నాటబడిన వారముగా, తగిన కాలమందు ఒకానొక సమయమందు ఫలమిచ్చే వారముగా ఉందాం. తదుపరి 3వది నెల కాయలు కాసే అనుభవంలోనికి. ఆ రీతిగా నీవు దేవుని సన్నిధితో, దేవుని వాక్యముతో వెళుతుండగా లోకములో అనేకమైన పరిస్థితులు, ఈ పరిసర ప్రాంతంలో అనేకమైన పరిస్థితులను దేవుడు అనుకూలపరిచేవారిగా ఇదిగో దేవుడు మన పక్షాన నిలబెడుతున్నాడు. అట్టి అనుభవంలోనికి మనం నడిపించబడే వారముగా ఉందాం. మనం చీలమండల లోతు సరికాదు, పాదాల కొలత సరిపోదు, మోకాళ్ళ లోతు సరికాదు, ఈతలో మనము తేలి ఆడాలి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈతలో నీవు తేలి తేలి ఆడాలి. దేవుని వాక్యములో నీవు ఆశీర్వాదాలు పొందాలి. ఆ ఆశీర్వాదాలు అనేకులకు విస్తరింపచేసేలా, దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడాలి. ఆ దీవెన అనేకులకు విస్తరింపచేసేలా, దేవుని సన్నిధిలో నువ్వు ఫలించాలి. ఆ ఫలాలు అనేకులకు పొందినట్లుగా మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో నిలబడిన వారముగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి నన్ను ప్రేమించి మరి వేరొక దైవజనులు అయినప్పటికీ మరి నాకు కూడా అవకాశం ఇచ్చిన మరి స్థానిక దైవజనులు బాలరాజానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నా. మంచిది. ఇప్పటి వరకు చక్కని సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు కుటుంబ పక్షంలో సంఘం పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. దేవుడు వారిని వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి, ఆమేన్ చెప్పండి.